ఆ రోజు నా దగ్గర హనుమాన్ చాలీసా ఉండటంతో నేను బతికిపోయాను. యాక్చువల్ గా ఏం జరిగిందంటే నేను మా ఫ్రెండ్ శృతి కేరళకి వెళ్ళాము. శృతికి కేరళ అంటే చాలా ఇష్టం. తనే ఈ ట్రిప్ ప్లాన్ చేసి హోటల్స్ కూడా బుక్ చేసింది. బుక్ చేసిన హోటల్ నాకేం నచ్చలేదు. అయినా శృతి మొండికేసి అదే హోటల్ బుక్ మేము వెళ్లేసరికి నైట్ అయిపోయింది. ఇంకా హోటల్ లో చెక్ ఇన్ చేసి డిన్నర్ చేసేసాను. నేను చాలా టైర్డ్ అయిపోయాను కాబట్టి పడుకోవడానికి వెళ్ళాను. అప్పుడు శృతి నాతో ఇలా మనం పడుకోవడానికి వచ్చామా ఏంటి, పద అలా బయటికి వెళ్లి ఎక్స్ప్లోర్ చేద్దాము అని. సరే అని కిందికి వెళ్ళగానే రిసెప్షనిస్ట్ ఇలా అని, ఈ టైంలో మీరు బయటికి వెళ్ళడం చాలా డేంజర్, ప్లీజ్ వెళ్ళొద్దు. సరే అని మేము రూమ్ లోపలికి వచ్చి సేపటి తర్వాత శృతి పద మళ్ళీ బయటికి వెళ్దాము, ఇక్కడ బోరింగ్ గా ఉంది. నాకు ఇంట్లో నుంచి కాల్ రావడంతో నువ్వు వెళ్ళు నేను రాను అన్నా. చాలా సేపు అయిపోయినా కూడా శృతి ఇంకా రూమ్ లోకి రాలేదు. దాంతో నాకు చాలా భయం వేసి అసలు ఎక్కడికి వెళ్ళింది అని చూడడానికి అప్పుడు శృతి ఒక చెట్టు దగ్గర ఎవరితో మాట్లాడుతున్నట్టు కనిపించింది. శృతి అక్కడ ఏం చేస్తున్నావు, లోపలికి రా అని చెప్పాను. అయినా తను వినలేదు. నేను తన దగ్గరికి వెళ్లి శృతి నీకు వినిపించడం లేదా అని గట్టిగా అరిచాను. దాంతో తను వెనకాల తిరిగి నేను ఎవరితో మాట్లాడట్లేను అని కోపంగా ఒక విచిత్రమైన గొంతులో మాట్లాడింది. పార్ట్ 2 కోసం కేరళ అని కామెంట్ చేయండి.